ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. చాలా బాగున్నా. ఏంటి ఈ మధ్య అసలు ఇంటర్వ్యూస్ అంటేనే భయపడుతున్నావంట, పరిగెడుతున్నావంట, ఏం నడుస్తుంది? అడిగారా? లేదు యాక్చువల్లీ బిజీ అయిపోయావు ఫుల్గా? ఈ వర్క్స్ ఉన్నాయి అన్న. ఇక సాంగ్ బాగా ఫేమ్ అయింది కదా, కొంచెం వర్క్స్ అయితే బాగా నడుస్తుంది ప్రజెంట్. ఏ ముహూర్తాన ఆ పాట మొదలెట్టారో కానీ సో మొత్తానికైతే అందరూ దగ్గరికి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాను బొంబాయికి రాను అంటూ కూడా. ఎందుకంటే నా వాయిస్ సరిగ్గా ఉండదు కాబట్టి ఆ పాట పాడలేదు, పాడదాం అనిపించినా కానీ. ఓకే, తగు పాటతో మొదలెడతావా? యా తప్పకుండా. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సూపర్. అండ్ రామ్ రాథోడ్, అసలు ఈ సాంగ్ ఇంత సూపర్ సక్సెస్ అయింది. అండ్ ఎక్కడైనా కానీ పల్లెటూర్లలో ఆటోల వాళ్ళ దగ్గర నుంచి మరి ట్రాక్టర్లో మరి వెళ్తున్న కూలి అన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు ఇంత సక్సెస్ అవడం? చాలా హ్యాపీగా ఉందన్న. అంటే నేను రీల్స్ చూస్తున్నా, ఆ రీల్స్లలో దాదాపు మన ఇండియాలో ఉన్న పల్లెటూరు నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా నా పాటకి డాన్స్ చేస్తున్నందుకు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు పాట ప్రపంచ స్థాయిలో నిజంగా ఒక ఉర్రూతు లోపిస్తుంది. అసలు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ఇది బెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. ఓకే, కానీ ఈ సాంగ్ మరి షూట్ చేస్తున్నప్పుడు కానీ సో ఇంత సక్సెస్ అవుతుందని కూడా ఎవ్వరు ఊహించరు, కానీ అంతకు మించిన సక్సెస్ అనేది కూడా వచ్చింది. అండ్ కామెంట్స్ కూడా మీకు బాగానే వచ్చింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంట్ ఏంటి? బెస్ట్ కామెంట్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళు ఏదో ఆలోచించి వాళ్ళు మనసులో ఏదో రన్ అయ్యి వాళ్ళు ఏదో ఫీల్ అయ్యి కామెంట్ ఖచ్చితంగా బాగుంది అని పెట్టే కామెంట్ కూడా మంచి కాంప్లిమెంటే. అంటే ప్రతి ఒక్క కాంప్లిమెంట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ కాంప్లిమెంట్స్ చాలా బూస్ట్ ఇచ్చింది. అసలు ప్రతి ఒక్క కాంప్లిమెంట్ నాకు హ్యాపీ అనిపించింది. ఒక్కొక్కరైతే ఐఎమ్ ఫ్రమ్ అస్సాం, ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా, ఐఎమ్ ఫ్రమ్ కేరళ, ఐఎమ్ ఫ్రమ్ శ్రీలంక, ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్. అసలు వరల్డ్ వైజ్గా అసలు కామెంట్స్ వస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సరే, ఈసారి అమ్మాయితో బొంబాయికి కాకపోతే ఈసారి దుబాయ్ అని పెట్టి వస్తుంది ఓకే, వస్తుందేమో. ఓకే, సాంగ్ అయితే సూపర్ ఉందప్ప. దీనికంటే ముందు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఓ చిన్న రాములమ్మ అని చెప్పేసి ఆ సాంగ్ కూడా సూపర్ సక్సెస్ అయింది. అంటే అది కూడా మిలియన్ వ్యూస్ అనేది కూడా కొడుతూ ఉంది. అసలు ఫోక్ ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్న. అంటే నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, మంచి డాన్సర్ అవ్వాలి, లేదా అంటే నేను అవ్వాలి అని అనుకున్నా. బట్ నా డెస్టినీ ఎటు వెళ్తుందో నాకే తెలియదు. కట్ చేస్తే ఏదన్నా షోలో చేయడము లేదా డీలో చేయడము, డీలో చేయాలని చిన్న డ్రీమ్ ఉండే. డాన్స్ సంగతులు అయితే అది సంథింగ్ డిఫరెంట్. కాకపోతే ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడము, ఒక డాన్సర్గా ఉండడం వేరు. కానీ ఫోక్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇందులోనే ఎక్కువగా సక్సెస్ అనేది కూడా నువ్వు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అదే 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 అయితే అలా అనుకున్నా. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఈ ఫీల్డ్లో అంటే లైక్ మూవీ ఫీల్డ్లో ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే ఖచ్చితంగా ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదా ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. అప్పుడే మనల్ని గుర్తిస్తారు. లేదు అంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే చాలామంది సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమ్ అయ్యారు. సో నాకు చాలామంది ఇన్స్పైర్ అయ్యారు నిజంగా. లైక్ మన షణ్ముఖ్ కానివ్వండి, తర్వాత బిత్రి సతన్న కానివ్వండి, తర్వాత చాలామంది సోషల్ మీడియాలో వీళ్ళు బాగా ఫేమ్ అయ్యారు. అరే వీళ్ళు ఫేమ్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇండస్ట్రీ ఇన్వైట్ చేస్తుంది కదా వీళ్ళని. సో మనం ఎందుకు చేయకూడదు అట్లా అని చెప్పేసి ఫోక్ ఇండస్ట్రీకి అంతే అలా అడుగుపెట్టిన. ఎన్ని సంవత్సరాలు అయింది ఈ సాంగ్స్ ఇలా చేసుకుంటూ, ఫోక్ సాంగ్స్ చేసుకుంటూ? ఆఫ్టర్ లాక్డౌన్ అంటే ఒక 3-4 years అనుకోవచ్చా? అంతేనా? ఓకే. సో ఈ 3-4 yearsలో ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేసావు? సాంగ్స్ అయితే నేను మేబీ ఒక
100 పాడి ఉంటానా, 100 100 దగ్గరలో పాడడం. మరి కొరియోగ్రఫీగా చేసుకోవడం కానీ, సో అందులో నువ్వు యాక్ట్ చేయడం కానీ? నేను యాక్ట్ చేసింది ఒక 40 దగ్గర ఉన్నాయినా, అంటే ఇంకా రిలీజ్ అయ్యేటి ఉన్నాయి, ఓకే, పెండింగ్ ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉన్నాయి, అవి రిలీజ్ అయ్యేటి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే 1.5 year కింద చేసిన సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సో ఎందుకు ఇది మంచి సక్సెస్ వచ్చినందుక ఏంటి? అది అంటే నాకు తెలీదు, బట్ ఇప్పుడు ప్రజెంట్ అది నడుస్తుంది. ఓకే. అండ్ సో ఇప్పుడైతే కంప్లీట్గా సో యువర్ డెస్టినీ అనేది డిఫరెంట్గా ఉంది. ఓకే. అవును. సో అసలు ఊహించుకున్నావా ఇలా ఇంత దూరం వస్తానని చెప్పేసి? అలా అంటే అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. మనం 100% మన ఎఫర్ట్ పెడతాం. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ అవ్వండి, బిజినెస్ కానీ ఇంకేదైనా ఏ ఫీల్డ్లోనైనా మనం 100% ఎఫర్ట్ పెడతాం, మన ఫలితం అయితే ఆశించకూడదు. సో నేను అలాగే ఉన్నా. నా చిన్న రాములమ్మ విషయంలో కానివ్వండి, తర్వాత ఈ సాంగ్స్ అన్నిట్లో నేను అన్ని సాంగ్స్ 100% ఎఫర్ట్ పెట్టా. రిజల్ట్ ఆలోచించలేదు ఎప్పుడు, బట్ ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా నాకు అచీవ్ అవుతుంది. కానీ అది మామూలు అచీవ్మెంట్ కాదు. కానీ యాజ్ ఎ సింగర్గా అండ్ ఒక డాన్సర్గా కానీ ఇవన్నీ చేస్తున్నావు, కానీ లిరిసిస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అది ఏంటంటే అది ఉండాలి, ఏంటంటే మినిమమ్ ఆ నాలెడ్జ్ కానీ అది కంప్లీట్ డిఫరెంట్ ఉండాలి. సో అది ఎట్లా వచ్చిందా అనిపించింది? గాడ్స్ గిఫ్ట్ అంతేనా? అదొకటి. తర్వాత చిన్నప్పుడు ఒక స్కూల్ ఫంక్షన్లో వివేకానంద స్కూల్ అని మా భూత్పూర్ విలేజ్లో, అదే మెయిన్గా ఒకప్పుడు నా చిన్నతనంలో, నేను నాకు 7-8 years ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా ఉంది, బట్ ఆ స్కూల్కి నరసింహ సార్ అని ఉంటాడు, ఆయన విలేకరే. ఆయనకి చాలామంది, చిరంజీవి సార్ కూడా తెలుసు. సో ఈయన పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేస్తుండే గెస్ట్లుగా. సో నేను వెళ్ళినప్పుడు గోరింటి వెంకన్న సార్ వచ్చాడు అక్కడికి. వచ్చినప్పుడు సంతా మా ఊరి సంత అని సాంగ్ పాడిండు. నేను ఎక్కడో క్రౌడ్లో ఎక్కడో మూలలో ఉన్నా, ఆ పాటలు పాడుతున్నాడు, ఆయన ఎంటర్టైన్ చేస్తుంటే ఇంతమంది జనాలు అట్లా కూర్చొని చూస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఇంత ఎంటర్టైన్ అవుతున్నారు. ఆయన అరే అమ్మ అసలు మనం ఎందుకు చేయకూడదు, ఇట్లా మనం ఎందుకు కాకూడదు, ఆ స్టేజ్కి మనం ఎందుకు వెళ్ళకూడదు అని ఆ చిన్నప్పుడే కొంచెం అలా ఊహించుకుంటుండే. అంత క్రౌడ్లో అసలు భలే అనిపిస్తుండే అది. ఆయన ఓ మాట చెప్పిండు, పాట రాయడం చాలా ఈజీ అన్నాడు. అట్లెట్లా, ఓకే, ఎలా అసలు ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆలోచించిన. ఎలా అన్నాడు అంటే, ఇప్పుడు తమలపాకు కట్ట, కొత్తిమీర కట్ట, బుట్ట, ఈ ప్రాసలు మనకి ఎండ్ ఆఫ్ ది లైన్, ఆ లైన్కి ఎండ్లో ఆ ప్రాస అనేది క్లియర్గా కలిసేటట్టు మనం ఏదైనా వర్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఒక పదాన్ని అంటే లైక్ ఒక సిచ్యువేషన్ని చూసి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ పాటలో ఆ పదాలు ఇవన్నీ వర్ణించేటప్పుడు ఆ ప్రాస మర్చిపోకుండా కరెక్ట్గా కుదిరేటట్టు పాటని రాయాలి. అందుకేనేమో ఈ బొంబాయికి సాంగ్ దాంట్లో అయితే స్టార్టింగ్ మరి మేడ అంటావు, మేడ తర్వాత చీర అంటావు, చీర తర్వాత చీర అంచు అంటావు, తర్వాత బొంబాయి తీసుకుపోతారా అన్నీ ఉన్నాయి అంటావు. సో అలా వచ్చిందేనా ఇది కూడా? అద్దాల మేడలు ఉన్నాయే, మేడల్లా చీరలు ఉన్నాయే, చీరంచు రైకలు ఉన్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే. ఆ ఎండింగ్లో ప్రాస అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రాస ఉంటేనే పాట అదొక కవిత్వం. ఇక ఆ కవిత్వం ఆ టైప్ ఆఫ్ లిరిక్స్ అనమాట. సో నేను అది మైండ్లో పెట్టుకొని చాలా ట్రై చేశా. లాక్డౌన్లో కూర్చొని ఏం పని చేస్తాం ఇంట్లో, మనం ఏం నేర్చుకోవాలి, ఖాళీగా ఉండి ఏం చేస్తాం ఇంట్లో, బయటికి వెళ్ళలేము, లాక్ చేసేసి ఇంట్లో పడేసారు అందరినీ. ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి ఆ 3 months లిరిక్స్ రాయడం నేర్చుకున్నా. ఓకే, మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. బతుకుతామా చచ్చిపోతామా అది తర్వాత విషయం, ఒకవేళ బతికితే మనకి ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి లిరిక్స్ రాయడం నేర్చుకున్నా. బాగా థింక్ చేసేటోని, నైట్లో అయితే నిద్రపోకపోయేది అసలు. ఓకే, అసలు ఫుల్ లిరిక్స్ మీద పెట్టేసావు అన్నమాట. ఫస్ట్ ట్యూన్ పాట అనుకోవాలి, మనం ఎందుకు రాయకూడదు కొత్తగా పాటలు, ఎందుకు క్రియేట్ చేయొద్దు, అట్లా ట్యూన్స్ మైండ్లో అనుకోవడం, దానికి తగ్గట్టు లిరిక్స్ మైండ్లో అనుకోవడము, అట్లా పాటలు ఇన్ని పేజీలు అయిపోతుండే. అంటే అంత కష్టపడేటోని, అంటే లైక్ నైట్ 1, 2, 3 అయ్యేది ఆలోచించడానికి. అప్పుడు ప్రశాంత్ మా ఇంట్లో లొల్లి. ఎందుకు అంటే మా పెద్ద ఫ్యామిలీ మాది, పిల్లలు అంతా మేము 5 మంది మా పేరెంట్స్కి, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. లాక్డౌన్లో చిన్నపిల్లలు ఇంకంతా ఇంట్లో ఎట్లుంటుంది, లొల్లి ఎట్లుంటుంది, అందరు పడుకున్న తర్వాత కొంచెం మైండ్ ఫ్రీ ఉంటుంది.
ఆ టైంలో 1, 2, 3 గంటల వరకు మేలుకొనే. సో నీ మైండ్లో లొల్లి అప్పుడు మొదలయ్యేది. ఇంట్లో లొల్లి మొత్తం ఉదయాన్నే ఉంటే సో నీ మైండ్లో లొల్లి నైట్ ఉండేది. అవును. సూపర్. అంటే నువ్వు లాస్టా? అవునన్నా. ఓకే. ముందు అక్క అన్నలు పెద్ద అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత చిన్నన్న, నేను, మా చెల్లి. ఓకే. అలాగే ఏం చదువుకున్నావు నువ్వు? అంటే లిరిక్స్ గురించి కానీ నాలెడ్జ్ కానీ భలే చెప్తున్నావు అసలు. అన్న అదే ఏం చదువుకున్నావు? నేను చదివింది అయితే ఇంటర్ అన్న, కానీ మనుషులు చదివిన. మనుషులు చదివా? మా జీవితం చదివేసినట్టు చెప్పినావు తెలుసా. ఓకే. అంటే నలుగురిలో తిరుగుతున్నప్పుడు 10 మంది ఇప్పుడు మనం వాళ్ళ ఏమంటారు కదా, సాహసం చేస్తే అది వస్తుందని. లైక్ నేను తిరిగిన వాళ్ళందరూ కొంచెం మంచిగా ఉన్నారన్న అందరూ. లైక్ అందులో జంగిరెడ్డి అన్న కావచ్చు, జయప్రకాష్ అన్న కావచ్చు, శివనాగులు అన్న కావచ్చు, మా పాలమూరులో వీళ్ళంతా మంచి ఫోక్లో ఒక ట్రెండ్ సెటర్స్ వీళ్ళంతా. ఓకే. సో వీళ్ళతో పాటు నేను ఈ ప్రోగ్రామ్స్ చేశాను, ధూమ్ధామ్ ప్రోగ్రాంలు, తెలంగాణ ప్రోగ్రాంలు, అవన్నీ చేశాను నేను. వెనక నేను కోరస్ కూడా పాడుతుండే అప్పుడప్పుడు. డాన్సర్లు అంటే లైక్ కోరస్లో ఎవరైనా రాకపోతే అరే రావు పాడరా అని చెప్పేసి నాకు ఇచ్చేస్తుండే మైక్లో. సో అలా ప్రాక్టీస్ అంతా అక్కడ గడిచింది కాబట్టి ఇక్కడ మాత్రం ధూమ్ధామ్గా అన్ని సాంగ్స్ వేస్తున్నావు. ఇది ఇంకొక విషయం మర్చిపోయాను. చెప్పు. ఈ ఫీల్డ్లోకి నేను ఇంత బాగా సక్సెస్ అవుతున్నా అంటే ఇంకో సావాసం ఏంటంటే మా గురువు గారు ఓకే పోలోజు సత్యం సార్ అని చెప్పి, ఆయన ఫోక్లో ఎంఏఎం ఫీల్డ్ చేశాడు. ఆయన మన రాజు కనకల్ల సార్ వీళ్ళంతా ఒకటే బ్యాచ్. ఓకే ఓకే. తెలుగు యూనివర్సిటీలో. సో ఆ సార్ నాకు లైక్ దాన్ని ఏమంటారు, నిచ్చెన అంటారు కదా, సారే ఓకే నా లైఫ్కి. ఎవరో ఒక గురువు ఉంటే మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం అనేది అనిపించి ఇదే అనమాట నిదర్శనం. సూపర్. అలాగే ఈ సాంగ్స్ రాయడము పాడడము ఓకే, మరి డాన్సర్గా ఎక్కడి నుంచి మొదలైంది? అదే నేను స్కూల్లో డాన్స్ చేస్తుండే. చిన్నప్పటి నుంచి నా ఇంట్లో మా డాడీ టేప్ రికార్డ్ ఉండేది, క్యాసెట్ది. అది మేము పూనా బొంబాయి వెళ్ళినప్పుడు మా డాడీ తీసుకొని ఇంట్లో పెడుతుండే. అది సెటర్ టీవీ ఉంటుండే, ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ లో. తర్వాత ఇదో విసిడి ఉంటుండే, ఇవన్నీ ఉంటుండే మా ఇంట్లో. మా ఇంట్లో ఓపెన్గా చెప్పాలంటే బియ్యం లేకపోతుండే, కానీ ఇవి ఉంటుండే. ఓకే. మనం చాలా పూరు. అంటే మా డాడీకి బాగా ఇష్టం ఈ పాటలు వినడం, హిందీ పాటలు వినడము. మా ఫ్యామిలీలో అందరం వింటాం, పాటలు వింటాము, మేము బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో అట్లా డాడీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు అది. నాకు అదేంటో మరి మ్యూజిక్ వినిపిస్తే ఆటోమేటిక్గా నేను ఎగురుతుండే. ఎప్పుడు స్కూల్కి డుమ్మాలు కొట్టి మరి ఎగురుతుండే ఇంట్లో. అట్లా నాకు డాన్స్లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. పెళ్ళిళ్ళలో చేయడము, మా విలేజ్లో నాకు వరుసగా మామ అవుతాడు. ఆ మామ పెళ్ళిళ్ళలో నాకు 6th క్లాస్, నేను ఆ టైంలో 6th క్లాస్. అసలు నీ లైఫ్లో ఆ 6th 7th క్లాస్ అనేది చాలా క్రూషియల్ అనుకుంటా. ఏంటంటే ఒక లిరిక్స్ రాయడానికి కానీ అండ్ దాంతోపాటు ఇలా డాన్సింగ్ మరి నీ కెరియర్ మొదలెట్టడానికి కానీ మంచిగా ఉపయోగపడినట్టుంది. ఆ 6th క్లాస్లో నేను అసలు నేను వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళే పరిస్థితి కాదు. అయినా కూడా ఎక్కడో నేను బాక్స్ దగ్గర బయట పెడతాడు. పెళ్ళి రేపు ఉంది అనగా, అంతకంటే ముందు రోజు బాక్సులు బయట పెడతారు కదా ఊర్లో వినిపించడానికి. ఆ స్పీకర్ దగ్గర మేమందరము చిన్న పిల్లలం డాన్స్ చేస్తుండే. ఆ స్పీకర్ నుంచొని డాన్స్ ఎగురుతుంటుంటే నేను ఒక్కడే వెరైటీ చేస్తుండే. అంటే లైక్ నా మూమెంట్స్, బాడీ మూవ్స్ అంతా డిఫరెంట్ ఉంటుండే. అది చూసి ఆ ఇంట్లో వాళ్ళందరూ చూసి నైట్ నన్ను స్టేజ్ ఎక్కిచ్చేసి డైరెక్ట్ వాళ్ళు స్టేజ్ ఎక్కిచ్చి, అరే చేయరా డాన్స్ బాగా చేస్తాను, నీకు పైసలు ఇస్తామన్నారు. అమ్మ పైసలు ఇస్తారా, డాన్స్ చేస్తే పైసలు ఇస్తారా, డాన్స్ చేస్తే పైసలు ఇస్తారా అని చెప్పి, సరే ఓకే బాగుంది అని చెప్పి డాన్స్ చేసా. సాంగ్ చమ్కా చమ్కా చమ్కీ చిరుత సాంగ్ అప్పుడే రిలీజ్ అవుతుంది. సాంగ్స్ ఆడియో రిలీజ్ అయింది. సో అది బాగా వైరల్ అవుతుంది సాంగ్ అప్పటికే. నాకు అది బాగా నచ్చింది పాట. ఆ సాంగ్కి నేను డాన్స్ చేశా. నాకు ఆ టైంలో ఆ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయన 100 రూపీస్ ఇచ్చిండు నాకు వచ్చి. నాకు 100 రూపీస్ అంటే వామ్మో ఇదేంది అనుకున్నా. 100 అంటే మనకి ఇప్పుడు 1000తో లెక్క. 1000 కూడా కాదు, 1 lakh నాకు. అంటే ఆ సిచ్యువేషన్ అప్పుడు లైక్ ఓకే డాన్స్ చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి నాకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా చేయాలని చెప్పి. సో ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు దాకా డాన్స్ అంటే ప్రాణం. డాన్స్ చేస్తూనే ఉంటా, ఏదో ఒకటి నా మైండ్లో నడుస్తూనే ఉంటుంది ఈ ఫీల్డ్ వరకు. మరి ఈ డి అనేది ఎట్లా వచ్చింది అసలు?
అది డి అంటే ఇప్పుడు లైక్ ఫోక్లో నేను కొంచెం సోమశిలి సాంగ్ తర్వాత బాగా కొంచెం ఫేమ్ వస్తుందని చెప్పి సెలబ్రిటీ సీజన్స్లలో మంచి డాన్సర్ కావాలి, యా డాన్సర్ కావాలి కొంచెం తెలిసి ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అందుకే కదా అంటే దాని పేరు కూడా సెలబ్రిటీ సీజన్ పెట్టారు. యా ఓకే. ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్? సెకండ్ సీజన్. ఓకే. సో చిట్టి మాస్టర్ సజెస్ట్ చేశాడు నన్ను. రాము రాథోడ్ ఉన్నాడు నాతో చేసినవాడే మనోడు, ఆ తర్వాత ఇప్పుడు మంచి ఫేమ్లో ఉన్నాడు, సో మనోడిని తీసుకుందాము అని చెప్పి చిట్టి మాస్టర్ మళ్ళీ టీంకి సజెస్ట్ చేస్తే వాళ్ళు నాకు కాల్ చేసి రాము గారు మీరు మా డీకి కంటెస్టెంట్గా చేస్తారా, సెలబ్రిటీ సీజన్ 2 చేస్తున్నామని అంటే నిజమా అనిపించింది. అసలు అనుకోలేదు కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కట్ చేస్తే వెళ్ళిన తర్వాత నా 100% ఎఫర్ట్ పెట్టా. అండ్ చాలా మందికి నిజంగా ఓపెన్గా ప్రతి ఒక్కరు కలిసిన వాళ్ళందరూ బ్రో నువ్వు విన్ కాలేదేమో కానీ మా దృష్టిలో నువ్వు విన్నర్ బ్రో అంటారు డైరెక్ట్. సో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు వాళ్ళు అంటున్నప్పుడు. అంటే చాలా మందికి నా పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్సెస్ నచ్చినాయి. అండ్ నేనంతా 3-4 గంటల వరకు నైట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇది లాస్ట్ క్లైమాక్స్, సో ఆ సీజన్ క్లైమాక్స్, సో ఇద్దరు విన్నర్స్ని నిల్చోబెట్టి, సో నువ్వు ఇంకో పక్క జానులిరి, సో ఇద్దరిని నిల్చోబెట్టి ఆ టైంలో సో గెలుస్తానా గెలవనా అని చెప్పేసి అప్పుడు నువ్వు గెలవలేకపోయావు. సో అప్పుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసుకుని మనం ముందుకెళ్ళావు చెప్పు. నేను లైక్ నాది గ్రాండ్ ఫినాలే లెవెల్ 1లోనే నేను ఎలిమినేట్ అయ్యా. వీళ్ళు లెవెల్ 2 ఎవరెవరంటే పండు మాస్టర్ వాళ్ళ టీము, ప్రేమ్ రంజిత్, జానులిరి. సో వీళ్ళిద్దరు లాస్ట్, మనోడు రన్నర్ అప్, మన జానులిరి విన్నర్. సో నేను థర్డ్ వన్ అనమాట. సో లెవెల్ 1లోనే నేను ఎలిమినేట్ అయ్యా. సో అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మరి ముందుకు వెళ్ళడానికి ఎలా అనిపించింది? సో అంటే గెలుపు ఓటమిలు అనేది నేను ఆల్రెడీ లైక్ చాలా మందికి నేనే మోటివేట్ చేస్తుంటా. అదేదో నాకే జరిగినప్పుడు నేను ఎందుకు స్పాంటేనియస్గా తీసుకోవద్దు అంటే వాళ్ళకి చెప్పడం అది వేరుంటుంది, కానీ మనకు అంటే మన వరకు వచ్చేటప్పటికి మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం కదా. సో దాన్ని రియాక్షన్ అనేది కూడా వేరుంటుంది. గణేష్ మాస్టర్ ఒక మాట చెప్పారు, రాము ఇక్కడ నీకు లేకపోవచ్చు, ఇది నీది కాకపోవచ్చు, ఫ్యూచర్లో నీకు ఎక్కడో ఉంది, చాలా పెద్దదే ఉంది అన్నాడు. సో ఆ మాటను నేను మైండ్లో పెట్టుకున్నా. మరి జడ్జెస్ వాళ్ళందరి సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుండే అసలు. పర్సనల్గా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా పక్కకి తీసుకొచ్చి రాము అద్దర కొట్టేస్తున్నావు. ఎవరన్నారు? శేఖర్ మాస్టర్ అన్నాడా? ఓకే. అద్దర కొట్టేస్తున్నావు, ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నావు, ఇలాగే కష్టపడు, విన్ అయ్యే చాయిసెస్ ఉన్నాయి అన్నాడు. అంటే అట్లా చాలామంది అసలు జడ్జెస్ ఎవరు సజెస్ట్ చేయరు, ఎందుకంటే ఒక జడ్జిగా తన పని చేస్తుంటాడు. బట్ ఆయన పర్సనల్గా నాతో మాట్లాడాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేనైతే 100కి 100% అయితే అంటే ఇదే మ్యాటర్, నాకైతే 100% నేను విన్నర్. యా ఓకే. సో నీ వరకు నువ్వు విన్నర్గానే అనుకున్నావు కాబట్టి సో ఇప్పుడైతే మంచిగా మరి ముందుకు అనేది కూడా వెళ్తా ఉన్నావు. మళ్ళీ ఇంకా వేరే అంటే ఇప్పుడు సెలబ్రిటీ సీజన్ 2 తర్వాత మరి వేరే ప్రోగ్రామ్స్ కానీ వేరే ఛానల్స్ నుంచి కానీ ఆఫర్స్ కానీ రాలేదా? వచ్చాయి. అంటే లైక్ మన ఈటీవీ నుంచి ఒకటి షో పెడతా ఉన్నారు, కానీ ఇక నాకు డీ చేసిన తర్వాత అక్కడ దానిపైన డీ చేయడం నా డ్రీమ్. సో అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇంకా మంచి పేరు తీసుకురావాలి, ఫోక్ ఇండస్ట్రీలో ఇంకా మంచిగా చేయాలనుకున్న రాను బొంబాయికి రాను సాంగ్ హిట్ పడ్డది, అది నెక్స్ట్ లెవెల్. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే బిగ్ స్క్రీన్. ఎస్. ఓకే. సో నిన్ను నువ్వు పిలిపించుకోవడానికి సో మెయిన్గా ఒక సింగర్గానా, డాన్సర్గానా, లేకపోతే ఒక హీరోగానా? సో ఏది నువ్వు నీ అంతకు నువ్వు అంటే ఎవరైనా నిన్ను పిలవడము ఇలా పిలిస్తే నాకు ఫుల్ హ్యాపీ, దిల్ ఖుషి అయిపోతుంది అనుకుంటే ఏది అనుకుంటావు? ఏదొచ్చినా హ్యాపీ. అట్లా కాదు, ఉంటుంది కదా ఒకటి, అరే నాకు 3 ప్రాణమే అన్న, నాకు 3 ఇష్టమే. డాన్స్ అంటే ఇష్టమే, సింగింగ్ అంటే ఇష్టమే, లిరిక్స్ అంటే కూడా ఇష్టమే. సో ఈ 3 ఏదొక్కటి వచ్చినా నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. ఓకే. కానీ ఎంత పాజిటివ్ ఏంటంటే ఎట్లా వచ్చిందప్ప, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అంటే చాలా చెప్పాను, నాకు చాలా నేను మోటివేషన్స్ చూస్తుంటాను అన్నీ. నాకు మోటివేషన్స్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. బాగా నా రీల్స్ ఇన్స్టాలో నేను అన్నీ అవే చూస్తుంటాను అనమాట. ఎందుకంటే మనం ఏది కూడా మనకి శాశ్వతం కాదు కదా.
రాను బొంబాయికి రాను ఆ సాంగ్, ఆ ఫేమ్ అనేది కూడా శాశ్వతం కాదని కూడా నీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కదా, కొన్ని రోజుల వరకు ఉంటుంది, అది అనుకోకుండా వచ్చింది కదా. అనుకోకుండా వచ్చింది. ఏదైనా కానీ ఒక ఫేమ్ అనేది వచ్చిందంటే అది శాశ్వతం కాదు, కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. మరి దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ దేని అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్న? అంటే లైక్ నేను ఫ్యూచర్లో మూవీస్లలో సాంగ్స్ పాడడానికి వచ్చినా యాక్సెప్టెడ్, వెళ్ళిపోతా, పాడతా. యాక్టింగ్ అయినా ఆర్టిస్ట్గా చేయడానికైనా వెళ్ళిపోతా, సింగింగ్ అయినా వెళ్ళిపోతా, డాన్సర్గా అయినా వెళ్ళిపోతా. ఏ కొత్త స్టెప్స్ నేర్పిస్తూ ఒక కొరియోగ్రాఫర్గా వెళ్ళడానికి కూడా రెడీ? లేదండి, కొరియోగ్రఫీ అంటే కష్టమే. ఎందుకు అలాగా? అంటే ఇప్పుడున్న జనరేషన్లో డాన్స్ అనేది ఒక ప్యాషన్గా చేయాలి, అండ్ చూసే వాళ్ళకి ఏదన్నా కొత్తగా అనిపించాలి. నేను ఆ స్టేజ్ ఇంకా రాలేదు, బట్ ఇప్పుడు కొత్తగా జనరేషన్లో చేస్తున్న డాన్స్ నేర్చుకొని చేయగలుగుతా. ఓకే, సో ఒక కొరియోగ్రాఫర్ నేర్పిస్తే యూ కెన్ డూ ఇట్ అనమాట. సరే, మరి నువ్వు చేసిన సాంగ్స్కి సో కొరియోగ్రఫీ చేసింది ఎవరు? ఇప్పుడు బొంబాయికి రాని సాంగ్కి వచ్చేసి శేఖర్ మాస్టర్, శేఖర్ వైరస్ మాస్టర్. ఓకే. అండ్ డిఓపి వచ్చేసి మన హరీష్ పటేల్ అన్న, అండ్ సింగర్ వచ్చేసి ప్రభా గారు, అండ్ కళ్యాణ్ కీస్ అన్న మ్యూజిక్. ఇంకా ఆయన గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఒక పాట ఆయనకి నేను హమ్ చేసి వినిపిస్తున్నానంటే ఓకే డన్, ఓకే రాము నువ్వు వెళ్ళిపో అంటాడు. చాలు నాకు వచ్చేసింది అంటాడా? ఓకే అంటాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే బొంబాయి సాంగ్, బద్దలు కొట్టేశాడు అసలు. ఇది కంప్లీట్గా సాంగ్ అంతా ప్రొడక్షన్ వైజ్ ఎవ్రీథింగ్ అంతా మీరే కదా? లేదండి, ప్రొడక్షన్ వచ్చేసి వల్లి ప్రొడ్యూసర్. ఎందుకంటే అది మీ ఛానల్లో ఉంది కదా, సో అందుకోసం నేను దట్స్ యువర్ అంటే మీ ప్రోడక్ట్ అని నేను అనుకున్నాను. ప్రొడక్ట్ అంటే ఇద్దరిది, నేను మా వల్లి గారు ప్రొడ్యూసర్. ఓకే. సో నా వర్క్ ఏంటంటే పాట రాయడం, పాడడం, యాక్ట్ చేయడం, ప్రమోషన్ చేయడం, ఇది నా వర్క్. ఓకే. మనీ ఇన్వెస్ట్ మొత్తం మా వల్లి గారు. ఓకే. కానీ చాలా వరకు ఫోక్ సాంగ్స్ అనేది కూడా మేము చూసాం, కానీ ఆ సాంగ్కి ఆ సాంగ్స్కి ఈ సాంగ్కి డిఫరెన్స్ ఏమనిపించింది తెలుసా? అంటే మీరు యూజ్ చేసిన ఆ సెట్ కానీ దాంతోపాటు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంతకు ఫస్ట్ ఒక హాఫ్ సాంగ్ షాప్స్ మధ్యలో అన్నీ ఉంటుంది, అది ఏదైనా సెట్లో చేశారా లేకపోతే నిజంగా ఒక స్ట్రీట్ తీసుకొని చేశారా? అది దీనికి ఒక స్టోరీ ఉందన్న. ఏంటది? ఫస్ట్ ఏమో ఓపెనింగ్ సీన్లలో అది వేములవాడలో అదంతా రీల్ పెట్టింది కూడా అక్కడే, సిరిసిల్ల వేములవాడ. వన్ డేలో మొత్తం సాంగ్ అయిపోకూడదామని చెప్పేసి ఆ స్ట్రీట్లలో అక్కడక్కడ మొత్తం చేసాం వేములవాడ జాతరలో. జాతర అది అవునా? రియల్ గా సెట్ కాదు. జనాలందరూ దాదాపు వేలలో ఇలా చూస్తున్నారు మమ్మల్ని. అదే నాకు అర్థం కాలేదు, అంతమందిని ఆపేసి అట్లా చూస్తుంటే అరే ఇది సెట్టా లేకపోతే ఏంటి ఇది రియల్గానా అర్థం కాలేదు. అంటే మేము ఎక్కువ టైం తీసుకోవాలి యాక్చువల్లీ, నిజంగా చెప్పాలంటే 1.5 hours మేము అక్కడ షూట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఆ ఫస్ట్ హాఫ్. ఓ అంటే మేము శేఖర్ అసలు నాకేమైందో తెలియదు, అక్కడ డాన్సర్లకు ఏమైందో తెలియదు అసలు. నాకు తెలిసి దేవుడి కృప నాకు తెలిసి అది వేములవాడ రాజన్న నడిపించినట్టు. ఎస్, నిజంగా అంతమంది క్రౌడ్ ఉన్నారని చెప్పేసి మేము అంటే లైక్ మాది కాన్సన్ట్రేషన్ కూడా పోతలేదు, సాంగ్ పైనే ఉంది. ఊపు వస్తుంది ఆడియన్స్ని చూస్తుంటే. వాళ్ళు అంటే మాకు అదేందో మరి చలో 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 రెడీ రెడీ కానీ 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 ఇలా ఉంది. మాస్టర్ కూడా ఫుల్ జోష్లో ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా లిఖిత కూడా, వెనకొచ్చిన డాన్సర్లు, ఆ యాక్టర్స్ వాళ్ళందరూ అలా కుదిరిపోయింది అసలు. సమ్మున ఇట్లా వెళ్ళిపోయింది సాంగ్ మొత్తం. సో 1.5 hours కంప్లీట్ చేసేసినాము. టేక్ అయిపోయిందా మొత్తం, క్రౌడ్ అంతా పంపించేస్తున్నాం. మళ్ళీ టేక్ వచ్చిందా ఆపేస్తుంది ఒక 1 minute 2 minute టేక్ అయిపోతుంది. సో పోలీసుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏమే ప్రాబ్లమ్స్ ఏమి రాలేదా? లేదు, ఎందుకంటే మేము వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేసినాం సాంగ్. ఓకే. ఎవరికి కూడా ఇంత ఇబ్బంది కలగకుండా చేసినాం, అది హైలైట్ అసలు. అదే కొంచెం ఆశ్చర్యం వస్తుంది. ఇప్పుడు కెమెరా పట్టుకొని మనం అట్లా రోడ్డు మీదకి వెళ్ళామంటే యూజువల్గా చేస్తూ ఉంటే ఒక కాన్షియస్నెస్ వచ్చేస్తుంది, ఆ పోలీసులు వస్తున్నారా ఎవరన్నా వాళ్ళ ఒక బండి ఎట్లా పోతున్నా కానీ అయ్యో అని మనం భయపడుతుంటాం. అదే టేక్ అయిపోయిన తర్వాత నేను తెలివిగా జనాలందరూ ఇక్కడ తీసుకొచ్చేస్తున్నా కదా, వాళ్ళందరూ ఫోటోలు దిగడానికి వస్తున్నారు. ఓకే, అట్లా కాబట్టి హ్యాపీగా చేసేసుకున్నారు అనమాట. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళను ఏదో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్గా అట్లా లేకుండా వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇచ్చి చేపించారు. అంటే నీ బైక్ తోలుతూ ఉన్నట్టు ఒక జోకర్ లాగా, ఇంకొకరు ఏంటంటే పోలీస్ ఆఫీసర్ లాగా, దొంగగా, ఇట్లా అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ భలే ఉందప్ప. నాకు ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటాం, వినడానికి ఏం చేస్తాం, కానీ ఇది చూడ్డానికి కూడా బాగుంది. అది క్రెడిట్ అంతా శేఖర్ వైరస్ మాస్టర్ అసలు.
ఆ సాంగ్ పంపించిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడిండు ఫస్ట్. ఆ, రాము ఇగో ఇంట్లో ఒకటి దొంగోడు ఉంటాడు, ఒకటి పోలీసుడు ఉంటాడు, ఇట్లా జోకరోడు ఉంటాడు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్ట్ చేస్తుంటారు. ఇక్కడ వీడేమో వీడు దొంగతనం చేస్తున్నప్పుడు పోలీసుడు వాడు ఎంబడి వెళ్ళడము, ఒక లడ్డా ఆమె ఉంటుంది, ఆమె పాప్కార్న్ తినుకుంటూ ఉంటుంది. జాతర లైక్ ఆ జాతర ఆ ఫ్లేవర్ కనిపించాలి మొత్తం. నేను ఇలా ఇలా అనుకుంటున్నా అని చెప్తే నాకేం అర్థం కాల, ఉమ్, అసలు ఏం అర్థం కాల. ఆ, కట్ చేసి ఎడిట్ చేసి అదంతా చేసిన తర్వాత ఫ్యూజ్ అవుట్ అయిపోయింది నాకు. ఆ, ఏంది మాస్టర్ ఇది అనుకున్నా, అయిపోయింది ఇక కథం, ఇది సాంగ్ దొరకదు అని చెప్పి నేను మైండ్లో ఫిక్స్ కానీ అయిపోయా నేను. ఇంకొకటి నాకు స్పెషల్ గా నచ్చింది ఏంటో చెప్పనా, అంటే కొంచెం చెబ్బిగా ఉన్న లేడీ, yes. ఆ లేడీ పైకి ఎగిరి మళ్ళీ నువ్వు ఇట్లా దిగుతావు చూసా, అదైతే సూపర్ గా నచ్చింది. కానీ పాపం చాలా కష్టపడ్డది పాపం. ఆమె నా బరువును మోయగలిగిందంటే అసలు అసలు గ్రేట్, అసలు హ్యాట్స్ ఆఫ్ ఆమె డెడికేషన్కి. నువ్వు పిట్ట కొంచెం కూతగానం ఉన్నట్టున్నావు తెలుసా, చూడ్డానికి ఇట్లే ఉన్నావు కానీ అస్సలు అల్లాడిచ్చేసినావు మొత్తం. అన్న అదే ఇంకో స్టోరీ ఏంటంటే, ఏంటిది? అది వన్ డే మొత్తం చేసినామా ఏది మొత్తం సాంగ్ సాంగ్. సెకండ్ హాఫ్ మొత్తం ఎక్కడి నుంచి అంటే పల్లెటూరి పడుచు పిల్లవే ఆ చరణం నుంచి సాంగ్ మొత్తం లాగ్ అయిపోయింది. ఏంటి పొలాల మధ్యలో పెడతారు అది? కాదు కాదు, ఆ, 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 ఆ. పొలాల మధ్యలో పెడతారు అది యాక్చువల్లీ అది కాదే కాదు. ఆ, మేము ఎక్కడి నుంచి అంటే ఈ పల్లెటూరి పడుచు పిల్లవే అనే టేక్ నుంచి సంథింగ్ మధ్యలో నుంచి హాఫ్ మొత్తం ఒకరోజు చేసాం. తర్వాత మళ్ళీ రీషూట్ జరిగింది. రీషూటా? Yes. ఎందుకు అలాగా? అంటే స్టార్టింగ్ సాంగ్ చూస్తేనేమో ఆడియో వైజ్గా అదిరిపోయింది పాట, వీడియో పరంగా ల్యాగ్ అయిపోయింది ఎండింగ్లో. అది చూడడానికి బాగుంది, మినిమం 100 మిలియన్ ఖచ్చితంగా పాట అది కూడా. కానీ ఏదో హెల్తీ అవుతుంది, ఏదో మిస్ అవుతుంది అని చెప్పేసి కళ్యాణ్ అన్నకి చూపించాము అవుట్పుట్ ఫస్ట్ డేది. ఓకే. చూస్తే రాము పాటనేమో మనకి దొరికే పాట కాదు ఇది, ఆడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పటికి మిక్సింగ్ అవ్వలేదు, పాట నార్మల్గానే ఉంది. నాకు తెలుసు సాంగ్ ఫ్యూచరు, ఇది వద్దు రీషూట్ పెట్టుకోండి అన్నాడు. పోతే పోయింది అమౌంట్, నువ్వు దాని గురించి ఆలోచించకు, 100% సక్సెస్ అవుతుంది అన్నాడు. అన్న సరే నువ్వు చెప్పావు కదా ఖచ్చితంగా అని చెప్పేసి నేను వల్లి అన్న డిసైడ్ అయిపోయాం. మళ్ళీ శేఖర్ మాస్టర్ కాల్ చేసాం, ఆయనకు డేట్స్ లేవు ఫస్ట్. ఓకే. ఏదో బతిమలాడి చెప్తే ఆయన తర్వాత ఆయననే థ్యాంక్స్ చెప్పిండు. థ్యాంక్ యూ రాము, మళ్ళీ ఒక్కసారి రీషూట్ ప్లాన్ చేస్తున్నారు, సో నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు టైం ఇచ్చినందుకు, ఇప్పుడు చూడండి అని అన్నాడు. ఇక సరే మాస్టర్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది సెటప్ ఇదంతా ఉంటుంది, మీ కాస్ట్యూమ్ ఇలా ఉంటుంది, అమ్మ ఈ మట్టిలో ఇలా దుంకుతున్నప్పుడు నువ్వు సైకిల్ పైన ఇలా వస్తుంటావు, ఇదంతా బెలూన్స్ కడతాము వాళ్ళకి. మీరు గమనిస్తే చబ్బి ఆమెకి తర్వాత ఇంకొక ఆమెకి జడకి బెలూన్స్ కడతారు, బెలూన్స్ ఉంటాయి. అంటే ఒక డిఫరెంట్ జానర్ అదంతా, ఒక డిఫరెంట్ కల్చర్, లైక్ కంప్లీట్ మాస్ అనమాట. ఇది అవుట్పుట్ ఇదంతా అయిపోయిందా, కట్ చేసాం మళ్ళీ సామి ఎండింగ్లో సామి అది చూసే అదైతే ఫ్యూజ్ అవుట్ అయిపోయింది నాకు. ఆ ఎడిటింగ్లో ఏదో వేరే సాంగ్ కోసమో దేనికో వెళ్ళాము అక్కడికి, అది ఎడిటింగ్లో చూస్తే అమ్మ తోడు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. ఏంది అనిపించింది నాకు. దాన్ని స్టిల్ ఇప్పటి వరకు నేను ఒక 100 టైమ్స్ చూసా, 100 టైమ్స్ నేనే. అంటే నేను నిజంగా మనదే నా సాంగ్ అనిపించింది. ఏంది అసలు ఇలా వచ్చింది, ఏంది దొరకదు సాంగ్, ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా స్టిల్ డేకి 2.5 మిలియన్ అసలు నిజంగా అట్లా ఎక్కించినారప్పా. ఆ సౌండింగ్ ఉంటుంది కదా, బొంబాయికి రాను, ఆ సౌండింగే బాగా అందరికి కనెక్ట్ అయింది. అండ్ నార్త్ వాళ్ళు, తర్వాత వరల్డ్ వైజ్గా అమెరికాలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ పాటకి రీల్స్ చేస్తుంటే నిజంగా నాకైతే అసలు చెప్పడానికి రా మాటలు లేవు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పంజాబీ సాంగ్స్, సో అది వరల్డ్ వైడ్ ఎట్లా వింటూ ఉంటారో, మన తెలుగు ఫోక్ సాంగ్స్ అనేది కూడా వరల్డ్ వైడ్ బాగా వింటుంటారు. సో ఆ రికార్డ్ అనేది కూడా రీసెంట్ టైమ్స్ లో మంచిగా వింటున్నాడు. అందులో మీది కూడా ఒకటి అవ్వడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. అండ్ లిఖిత గురించి కూడా మనం మాట్లాడాలి. యా తప్పకుండా. ఏంటంటే మెయిన్గా సో అక్కడ హీరో హీరోయిన్ కాంబినేషన్ సెట్ అయితేనే సో అక్కడ చూడడానికి కూడా అద్దరిపోద్ది. ఆ కాంబినేషన్ అనేది కూడా భలే సెట్ అయింది తప్ప. ప్రీవియస్ సాంగ్స్లో మీరు చేసిన అమ్మాయిల వాళ్ళందరూ కూడా సూపర్గా ఉన్నా, కానీ ఈ అమ్మాయి మాత్రం తలుక్కు మెరిసినట్టు ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ. అంటే తన గురించి కూడా ఏం చెప్తావు?
ఆ, ఆమె గాడ్స్ గిఫ్టెడ్ ఆమె Hmm. అమ్మాయి అంటే ఇతర అంటే ఆర్టిస్ట్ డాన్సర్ కూడా కాదు ఆర్టిస్ట్ ఇలా ఇప్పుడు ఆర్టిస్ట్కి అణువుల ఒక రిధం ఉంటుంది. Hmm. ఏదైనా సాంగ్ ఇస్తే ఆ సాంగ్కి తగ్గట్టు మోడలే దాన్ని ఏమంటారు ఇమిడిపోతారు. Hmm. లైక్ అలాంటి సిచ్యువేషన్ ఉంది అమ్మాయికి. Hmm. అంటే మా అమ్మాయికి ఏ పాట ఇచ్చినా చిటికలో ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, ఆ పాటలో ఇన్వాల్వ్ అయిపోవడము. అంటే ఇంత చిన్న ఏజ్లో Hmm. ఆ అమ్మాయి నిజంగా గాడ్స్ గిఫ్టెడ్ వాళ్ళ పేరెంట్స్కి. సో ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఎస్, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంది అమ్మాయి. ఓ మై గాడ్. అంటే ఈవెన్ అమ్మాయిని చూస్తూ ఉంటే సో కొంచెం పెద్ద అమ్మాయి లాగా అనిపించడం కానీ అదే అందుకే నేను గాడ్స్ గిఫ్టెడ్ అంటున్నా. యా అదే. ఇంత చిన్న ఏజ్లో అమ్మాయి అన్ని అర్థం చేసుకొని ఇలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి. ఈ చాలా మెచ్యూర్డ్ గా ఇచ్చింది తెలుసా. ఆ. అరే ఇట్లా కూడా ఇస్తారా, మంచి ఎక్స్ప్రెసివ్ గా అని భలే అనిపించింది నాకు ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు లైక్ కో యాక్టర్ కదా, అమ్మాయి చేస్తున్నప్పుడు అరే నేను ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి ఈ అమ్మాయి నీకే ఇంత బాగా అనిపించేలా చేసిందా? అంటే ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది నేను డల్ అయిపోతా అని చెప్పి అప్పుడప్పుడు కొంచెం నాకు నరాసు ఉంటుండే. లేదు లేదు తగ్గొద్దు ఇంకా చేయాలి అని చెప్పి పోటీ చేస్తుండే ఇద్దరం. ప్రతి ఒక్క సాంగ్లో అసలు భలే అనిపించింది నాకు ఆ అమ్మాయి కో పార్ట్నర్గా ఉండడం. ఓకే. నిజంగా రీసెంట్గా ఒకటి నా చేయి పట్టుకో సాంగ్ వచ్చింది. అసలు అందులో అయితే ఆసమ్, అసలు ఫుల్ ఆసమ్. ఓకే. ఒక సినిమా పాట చూస్తే ఎలా ఫీల్ వస్తుందో అంతకంటే బాగుంది. అంటే నేను చేశానని పొగడట్లేదు, జెన్యున్లీ నేను నా ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. పాటకి ప్రాణం పెట్టింది అమ్మాయి. అంటే ఇలా సాంగ్స్ అన్నీ కూడా తీసుకుంటూ నీ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయాలప్ప. కానీ చాలా బాగున్నావు స్క్రీన్ ప్రెజెన్స్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అలాగే మెయిన్గా దీనికి సంబంధించిన క్రెడిట్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు? ద 1% ఎవరు ఈ సాంగ్కి సంబంధించి? బొంబాయి సాంగ్ యా 1% అని ఒకరంటే ఎవరికి చెప్తావు మెయిన్గా? ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ఒకరికి చెప్తే ఇంకొకరు అంటారు, సో ఎవరికి చెప్తావు చెప్పు. అన్న నేనైతే 1% అనేం లేదు, అందరం ఒకటే. ఎస్, ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ కాదు, సో దానిలోంచి వేరే డిఫరెంట్ ఆన్సర్ ఇస్తావు అనుకుంటున్నా. అంటే టెక్నీషియన్స్ అయితే అందరూ కష్టపడ్డారు. యా. ఒక పాటకి ఇంత సక్సెస్ వచ్చిందంటే ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క డాన్సరు, మేకప్ ఆర్టిస్ట్తో కలిపితే ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఉంటేనే పాట సక్సెస్. యా. స్క్రీన్లో మేము మాత్రమే కనిపిస్తాం కానీ అక్కడ వాళ్ళు లేని మేము లేము. అంటే మేమని కదా, ఎవరైనా ఎవ్రీబడి. టెక్నీషియన్స్ లేకపోతే అసలు నథింగ్. ఇది టోటల్గా ఎంత ఖర్చు అయింది ఈ సాంగ్కి? 3,55,000 టోటల్గా మొత్తం. ఎస్. ఎన్ని డేస్ చేశారు? ఇది 2 days, అంటే ఒకరోజు 1 day చేసేసాము. అది కొంచెం అవుట్పుట్ సరిగా లేదని చెప్పి మళ్ళీ రీషూట్ చేసాము. సో రీషూట్ దాంతో కలుపుకొని మొత్తం 3 lakhs. 355. అంటే విత్ మ్యూజిక్ ఆర్ఆర్ అన్ని లేదు, ఓన్లీ షూట్. ఓన్లీ షూట్. ఎస్. షూట్ 3, సో ఇంకా మ్యూజిక్ మొత్తం వేసుకొని ఒక 2. అంతే. టోటల్గా 5 lakhs అనమాట. ఎస్. వచ్చింది ఎంత? అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఏం రారలే కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వచ్చినా మనం చేసే తప్పు కాదు కదా, అది వాడు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చేది. అది ప్రజెంట్ అయితే ఒక 20 వరకు ఎర్న్ అయింది. సూపర్ మ్యాన్. మొత్తానికైతే మంచి హిట్ కొట్టారు. ఇంకా నెక్స్ట్ ఎన్ని సాంగ్స్ రాబోతున్నాయి నువ్వు అండ్ లిఖిత కాంబినేషన్లో? ఎందుకంటే ఒక హిట్ పేరు అనే ఒక ముద్ర పడిపోయింది ఇద్దరికి. సో నెక్స్ట్ ఏం రాబోతున్నాయి మీ ఇద్దరు కాంబినేషన్లో? చాలా సాంగ్స్ ఉన్నాయన్న. ఇప్పుడు ఏమైందే పిల్ల అని నేను రాసిన సాంగే, నేను రాసి నేను పాడిందే. అది వేరే ఛానల్ వస్తుంది. యాక్చువల్లీ నేను చేద్దాం అనుకున్నా సాంగ్, కాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది కొంచెం కొన్ని సిచ్యువేషన్స్లలో. సో అది కూడా రాబోతుంది, ఏమైందే పిల్ల సాంగ్. తర్వాత సైకిల్కి నువ్వే బొంగ సీను బావు అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా ప్రోమో రిలీజ్ అయింది. అది కూడా అవసరం అదిరిపోయింది అసలు. ఓకే. అది కూడా రాబోతుంది. ఇంకా ఇంకొక 2-3 సాంగ్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక 5-6 పాటలు ఉన్నాయి మళ్ళీ షూట్కి. సో ఇవే అంటే ఫోక్ సాంగ్సే కాకుండా ర్యాపింగ్ అట్లాంటివి కూడా చేస్తూ ఉంటావు నువ్వు? ర్యాప్ అసలు చేయను. అట్లేం లేదు. ఓకే. అంటే నీ బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటే ఒక ర్యాపర్కి ఉన్న స్టైల్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. సో అందుకోసం అడిగా. లేదన్న, నేను ర్యాప్ ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే ర్యాప్కి మెయిన్గా బేస్ వాయిస్ కావాలి. నేనేమో టాప్లో పాడతా సాంగ్స్ అన్ని.
అంటే హై పిచ్. ఎస్, బేస్లో నా వాయిస్ సెట్ అవ్వదు ఏదైనా పాడాలంటే. సో మ్యాక్స్ టాప్లో ఉన్న ఫోక్ సాంగ్స్, మూవీ సాంగ్స్ ఇవి బాగా ట్రై చేస్తా. సో మూవీ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్గా సొమ్మసిలి సాంగ్ మజాకా మూవీలో వచ్చింది కదా, యా యా, అందులో కూడా నేనే పాడేసా అవునా? లాస్ట్. ఓకే ఓకే, ఇది అన్ఎక్స్పెక్టెడ్ అప్ప. తనకైతే ఆ సాంగ్ భలే ఎంటర్టైన్ చేస్తుంది. అవును, చాలా చాలా హిట్ అయిపోయింది, మంచి మంచి హిట్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది అసలు. మన త్రినాథరావు సార్ తర్వాత మన ఎట్లా పట్టుకున్నారు నేను? ఫస్ట్ ఎవరు పట్టుకుంది? ఎవరు? ప్రసన్న గారా లేకపోతే ప్రసన్న గారు? ప్రసన్న గారేనా? మొన్ననే ఇంటర్వ్యూ చేసేటప్పుడు సాంగ్ గురించి చెప్పారనమాట. నాకు నువ్వని నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలుస్తుంది. సొమ్మసిల్లి సాంగ్ తమ్ముడు పాడాలి అని చెప్పేసి చెప్పారు. ఓకే సార్ వచ్చేస్తా, పాడేస్తా అని చెప్పి పాడేసా. సందీప్ కిషన్ సార్ ఉన్నాడు, నేను స్టన్ అయిపోయినా అసలు సార్ని చూసి. సందీప్ గారిని చూసా? నేను అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే తను అక్కడ ఉన్నాడని. నేను వేరే స్టూడియో రికార్డింగ్ థియేటర్లో నేనున్నా, వీళ్ళేమో యువతలు ఉన్నారు ఇంజనీరింగ్ సౌండ్ ఇంజనీర్ దగ్గర. త్రినాథరావు సార్, తర్వాత ప్రసన్న కుమార్ సార్, సందీప్ సార్ ఏమో తర్వాత లాస్ట్కి ఎంట్రీ ఇచ్చారు. ఓకే, నేను లోపలికి ఇలా వెళ్ళా, క్యాజువల్గా ఇలా చూస్తే ఇలా ఉన్నాడు. అమ్మో సార్ ఏంటి మీరు వచ్చారా సార్ అని చెప్పి షాక్ అయ్యాను నేను. కానీ ఆయన రిసీవ్నెస్ కానివ్వండి, ఆయన సింప్లిసిటీ కానివ్వండి, ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి, నాకు ఆయన ఒక కొన్ని కోట్లు ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే అంత వాల్యూ ఇచ్చారు ఆయన. సో నిజంగా ఫ్యాన్ అయిపోయాను నేను సందీప్ కిషన్ సార్. దిల్ ఖుష్ అయిపోయా అనమాట. అది పక్కకు పెడితే మళ్ళీ నా ఇన్స్టాకి ఆయన ఫాలో బ్యాక్ కొట్టాడు, అది హైలైట్. నాకు భలే అనిపించింది నిజంగా, కోల్డ్ ఆటాడు ఆయన. ఓకే, సో ఇంతకు రిలేషన్లో ఉన్నావా? లేదన్న ఇప్పుడు. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వస్తుంటాయి అంటే లైక్ ప్రపోజల్స్ అంటే తెలియదు, వాళ్ళు చూపించే ప్రపోజల్స్ గురించి కాదు నేను, అంటే నార్మల్గా అమ్మాయిలు చెప్పే ప్రపోజల్. అదే అదేనా? నార్మల్గా అయితే వస్తుంటాయి, బట్ వాళ్ళకి తెలియదు కదా, ఇవి అట్రాక్షన్ ఫీల్డ్, వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు. సో వస్తుంటాయి క్యాజువల్గా. ఏదైనా నీకు వచ్చిన ఒక డిఫరెంట్ గుర్తుండిపోయిన ప్రపోజల్ లైఫ్లో ఏది ఉంది? ఏంటది? డిఫరెంట్గా అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావా లేదో అవన్నీ మనకు వద్దులే, కానీ నార్మల్గా సో ఏదైనా ఒకటి డిఫరెంట్గా రేపు భలే ఉంది అంటే లవ్ యూ అనే పదం అని చెప్పేటప్పటికి ఆ రోజు ఆ అమ్మాయి నాకు అలా ప్రపోజ్ చేసింది కదా అని గుర్తొచ్చి. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదని ఒక ప్రపోజల్ వచ్చింది, అది హైలైట్. ఎప్పుడు వచ్చింది ఇది? ఒక 1 year బ్యాక్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదు, నేను నీకు సెకండ్ వైఫ్ లెక్కనే అయిపోతా అన్నట్టు. అమ్మ బాబాయ్, అమ్మో ఘోరం వస్తాయి అన్న, అసలు అసలు వేరే ఉంటుంది. ఓకే, కానీ నేను చూస్తున్నా వదిలేస్తా. ఓకే ఓకే, వద్దు. నీ కోస్టార్తో నువ్వు ఎప్పుడైనా లవ్లో పడ్డావా? కోస్టార్తో లవ్లో అనేది అయితే ఏం లేదు. అంటే నువ్వు అరే ఈ అమ్మాయి భలే ఉంది కదా అని అనుకున్నావు, బట్ ప్రేమని చెప్పలేక ఆగిపోయిన సందర్భాలు కానీ? అట్లేం లేదన్న, నేను లైక్ ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళతో లైక్ యాక్ట్ చేస్తున్నాం కదా, సో ఎలా ఉంటుందంటే మనకు అలాంటి ఫీలింగ్స్ అయితే రాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారంటే ఆన్ స్క్రీన్ దాన్ని ఒక ఆర్ట్ లెక్కనే చూస్తారు, వాళ్ళ పని అది, వర్క్ అది. సో వర్క్ని వర్క్ లెక్కనే చూస్తాం, కానీ ఆఫ్ స్క్రీన్లో ఏదైనా నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడము. సరే, మరి ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది నాతో వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఫ్రెండ్స్. ఓకే, అంటే వాళ్ళు మళ్ళీ కోరుకుంటారు రాము రాథోడ్తో మళ్ళీ చేయాలి, రాము